హ్యాండీమ్యాన్ క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కాలిఫోర్నియాలో ఎక్కడైనా ఎప్పుడైనా. కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ అండ్ ఆఫర్స్ విజిట్ instaservice.com. మస్కిజం అంటే ఏమిటి చెప్పండి. మస్కిజం అంటే చెప్తాను, ఎవరు ఎన్ని చెప్పినా ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేసి ఒక ఫౌండేషన్ స్టోన్స్ చాలా క్లియర్గా క్లారిటీగా ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ మైండ్, పర్పస్ఫుల్ మీనింగ్ఫుల్ లైఫ్ కోసము ఏదైనా సరే రెడీ. ఎన్నిసార్లు అయినా ఎవ్రీ టైమ్ యూ ఫాల్, how you rise like a phoenix bird is the correct way of understanding, decodifying or enabling understanding. Right. ఎలాన్ మస్క్ ని కనుక మీరు డిఎన్ఏ ఓపెన్ చేసి చూస్తే ఎన్నిసార్లు భూమి కింద తగిలితే అన్నిసార్లు ఒక ఫుట్బాల్ లాగా లేకపోతే ఒక వాలీబాల్ లాగా మళ్ళీ తిరిగి బ్యాక్ కొడతాం, ఒక టెన్నిస్ బాల్ లాగా. అవును, దట్స్ వాట్ ట్రంప్ ఆబ్వియస్లీ ఈజ్ గురు, ఎలాన్ మస్క్ ఈజ్ ఆల్ అబౌట్. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇంత సాధించిన ఈ ఈ వ్యవస్థ అని చెప్పాలి, ఓ వ్యక్తి కాదు ఆయన. కాబట్టి ఈ వ్యక్తి పిల్లవాడిని భుజాల మీద అలా హాయిగా పెట్టుకుని టీషర్ట్ వేసుకుని వైట్ హౌస్ లోకి అడుగు పెట్టిన బహుశా ఏకైక వ్యక్తి అని చెప్పాలి. అంటే ఆయన లైఫ్ ప్రిన్సిపల్స్ చూస్తే కూడానండి రమేష్ గారు, చాలా సింపుల్ విషయాలను నమ్ముకున్నాడు ఆయన. అద్భుతాలను చూడలేదు, కష్టపడి పనిచేశాడు. ఎవ్రీబడి సేస్ లక్ ఈజ్ ఆన్ మై సైడ్. ఐ స్లీప్ 5 hours a day, 5 to 6 hours అండ్ వర్క్ 17 to 18 hours a day. హౌ డూ కాల్ దట్ లక్ అని కూడా ప్రశ్నించాడు చాలా సార్లు. మన తెలుగులో ఒక మంచి సామెత ఉంది స్వప్న మేడం గారు, తెలుగు సాహిత్యం అబ్సల్యూట్లీ మీకు నేను చెప్పేదే ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, ఎలాన్ మస్క్ అవుతారు. ఇప్పుడు మనం వీ హావ్ టు రీఫ్రేజ్ దట్. మన తెలుగు సాహిత్యంలో చక్కగా చెప్పబడింది ఏంటంటే, మన యొక్క బేసిక్స్ క్లియర్ గా ఉంటే, ఆలోచనలో క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే, క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటే, క్లారిటీ ఆఫ్ పర్పస్ ఉంటే, యూ విల్ గెట్ ప్రాఫిట్, యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. 1971 ఇలాన్ మస్క్ ఎక్కడ సౌత్ ఆఫ్రికా, ఎక్కడ కెనడా నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మైగ్రేట్ అయ్యి ఇమ్మిగ్రేషన్ మీద వెళ్ళి, యునో వాట్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ మేడం, మెలానియా ట్రంప్ గారి భార్య, థర్డ్ వైఫ్ అనుకుంటా, ఆమె కూడా ఒక ఇమ్మిగ్రేట్. ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇమిగ్రేట్ అయ్యి వచ్చి అమెరికాలో తను ప్రూవ్ చేసుకున్న ఒక మోడల్ యాక్టర్ గా ఉండి, తర్వాత షీ హాస్ బికమ్ ది ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మ్యారీడ్ టు డొనాల్డ్ ట్రంప్. ద సేమ్ వే ఇలాన్ మస్క్ ఈజ్ అన్ ఇమ్మిగ్రెంట్, ఒక వలసదారుడు. పొట్ట చేత్తో పట్టుకొని కడుపు నిండా కసి నింపుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆర్నాల్డ్ స్క్వాజ్నెగర్ ఎట్లా అయితే ఆస్ట్రియా నుంచి అమెరికా వచ్చి అమెరికాలో మిస్టర్ వరల్డ్ గా 7 times టైటిల్ తీసుకొని తర్వాత గవర్నర్ ఆఫ్ టెక్సస్ అయ్యారో, తర్వాత ఆయన ఆర్నాల్డ్ స్క్వాజ్నెగర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ద ఐరన్ మ్యాన్, ద మస్కులర్ మ్యాన్. నౌ ఇలాన్ మస్క్. దట్స్ వై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యాస్ దట్ అట్రాక్షన్ అండి. ఎవరైతే మెరిటోరియస్ ఉన్నారో, విద్యలో కానీ వ్యాపారంలో కానీ అవకాశాలన్నీ ఇస్తుంది అమెరికా. మెరిటోరియస్ పీపుల్ అందరూ ఎక్కడ గుమ్మి కొడతారంటే అమెరికాలో గుమ్మి కొడతారు. అది సో ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ టాలెంట్ ఫ్రమ్ ఇండియా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ ఎక్కడికి వెళ్తున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్తున్నారు. అంటే ద క్రీమ్ ఆఫ్ ద వరల్డ్ విల్ కమ్ టుగెదర్, రైట్, అండ్ విల్ బైండ్ టుగెదర్. అంతే. ద ఫ్యామిలీ దట్ ఈట్ టుగెదర్ అండ్ ప్రే టుగెదర్ విల్ ప్రాస్పర్ అని ఉంది కదా. అలానే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ఇలాన్ మస్క్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ టు ద షియర్ ప్యాషన్. ఇంకోటి చెప్పనా మేడం, మీరు అనుమతిస్తే ఒక మాట చెప్పనా? తప్పకుండా చెప్పండి. మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా దీన్ని బాగా కనెక్ట్ అవుతారు ఎమోషనల్ గా. ఉద్యోగం, బతుకు తెరువు కోసం చేసే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటే, ప్యాషన్ ని ప్రొఫెషన్ ని కలిసి చేస్తారు చూడండి. వాళ్ళకి ఇలాన్ మస్క్. అదే అంటే ఇన్ అదర్ వర్డ్స్, అసలు రెండు ఉన్నాయని కూడా గుర్తించకపోవడం, గ్రహించకపోవడం ఇలాన్ మస్క్. ఎవరో అడిగారండి ఇదే సందర్భంలో, మీకు మోటివేషన్ ఎలా వస్తుంది కష్టపడడానికంటే? మోటివేషన్ ఏముంది, నేను చేయాలనుకున్న పని చేయాలి, దానికి మళ్ళీ మోటివేషన్ ఏమిటి? అంటే అంత సంకల్పానికి, అంటే కర్త కర్మ, అదే అంటే మనసా వాచా కర్మణి అంటాం కదా, ఆ మూడిటికి మధ్య అసలు భేదం లేకుండా దూసుకెళ్ళిపోయిన నిజంగానే మెరుపు తీగ అని చెప్పాలి. ఒక మెరుపు అస్త్రం. అంటే మెటోరిక్ రైజ్ అంటాం కదండి. ఆ మెటోరిక్ రైజ్ ఎక్కడంటే, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే స్వప్న మేడం, స్క్రాచ్ నింటండి, యాంటీ గ్రావిటీ అబోవ్ ఇన్ఫినిటీ. ఐ రిపీట్ దిస్, యాంటీ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా అబోవ్ ఇన్ఫినిటీ, అనంత విశ్వలోకాలని నేను తాకాలి. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని ఉంది కదా. ఇప్పుడు రైట్ నౌ ఎలాన్ మస్క్ ఈస్ ట్రైయింగ్ టు కాంక్వర్ మార్స్. అంటే తప్పకుండా అక్కడ జీవితం సాధ్యమా మనుషులకి అని ఎక్స్ప్లోర్ చేసే పరిణామ క్రమంలో ఆయన ఉన్నారు. ఎక్కడో చదివానండి నేను, అసలు ఎన్ని దేశాలు మనకి స్పేస్లోకి వెళ్ళి సక్సెస్ఫుల్గా వెళ్ళాయని. ఆ దేశాల జాబితాలో ఇట్ సేస్ అమెరికా, చైనా, రష్యా అండ్ ఎలాన్ మస్క్ అని చెప్పారు. ఒక సింగిల్ మ్యాన్ చూడండి, నేషనల్ అంటే స్పేస్ అడ్మినిస్ట్రేషన్
ఇది అమెరికాలో నాసా అంటారు కదా, నాసా చేయలేని పని ఒక వ్యక్తి తలుచుకొని అందరూ, మ్యామ్ ఎలాన్ మస్క్కి ఈ విక్టరీ ఊరినే రాలేదు మేడం. అందరూ ఏం చూస్తారంటే ఇవాళ సక్సెస్ అయిన తర్వాత వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, కానీ మీ సక్సెస్ వెనక మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు, ఎంత టెన్షన్ తీసుకున్నారు, ఫినాన్షియల్ టెన్షన్, ఎమోషనల్ టెన్షన్, ఫిజికల్ టెన్షన్, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్, ఇవన్నీ సాక్రిఫైసులు చేస్తే కానీ ఒక వ్యక్తి ఆ స్థాయికి ఎదగడు అనేది ఎలాన్ మస్క్ జీవితం ద్వారా. మరి ఇంకొకసారి మనకి ఏమని చెప్పిందంటే, ఇఫ్ యూ విల్ ఇట్స్ నో డ్రీమ్. థియోడర్ హెర్జల్ అని జూయిష్ మ్యాన్, అంటే ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశం, ఆ దేశంలో కూడా థియోడర్ హెర్జల్ అని ఒక జైనిస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు.